కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార సేవలు అని చెప్పేసి గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలని మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. దాన్ని మీకు అందాయా? 10,000 అలా సరిపోతుందండి. సార్ ముందు 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 20,000 రూపాయలు రావడం వల్ల కొద్దిగా కోలుకోవడం జరిగింది ఈ సంవత్సరం. ఈ 2 నెలలు బోట్లు కట్టేస్తాం, చాలా పిల్లలు అందరూ ఇబ్బందిగా పడతాం. ఒక తెప్పలు కూడా వెళ్ళవు, బోట్లు కూడా వెళ్ళవు, కట్టేసి ఉంటాయి. తిన్నందుకు రాష్ట్ర గీసిన మాకు హ్యాపీగా ఉంది, ఇబ్బంది లేకుండా. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి ఇబ్బంది పడతారు ఈ 45 రోజులు. వాళ్ళ కోసం కూడా కొంచెం ఆలోచించి కూటమి ప్రభుత్వం కొంచెం దగ్గరుండి చూసుకొని కొంచెం సాయం చేస్తే బాగుంటుంది కదా అన్న ఉద్దేశం అంతే. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే సూపర్గా ఉందండి. విశాఖ ఫిషింగ్ హార్బర్లో ఉండేటువంటి మత్స్యకారుల సేవల పట్ల ఈ 45 రోజుల పాటు మత్స్యకారుల నిషేధం చేయబడింది. అయితే మత్స్యకారుల కోసం అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు, అంటే గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది వైఎస్ఆర్సీపీ ఉండేటప్పుడు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అయితే ఈ 20,000 రూపాయలు లబ్ధి పొందినటువంటి మత్స్యకార కుటుంబాలకి వాళ్ళకి ఏ రకంగా దాన్ని వినియోగించుకున్నారు, వాళ్ళ సమస్యలు ఏ రకంగా ఉన్నాయి, మత్స్యకారుల యొక్క ఈ 60 రోజులు పనితీరులో ఉండేటువంటి భాగంగా వాళ్ళకి మత్స్యకారులకి సేవల్ని అందించేదానికి వాళ్ళు చేసే ప్రతి పనిలోని చంద్రబాబు నాయుడు గారు కృషి పట్ల 20,000 రూపాయలు అందజేయడం జరిగింది. అయితే 20,000 రూపాయలని వాళ్ళు ఏ రకంగా వాడుకుంటున్నారు, బోటుల నిమిత్తం వాడుకునేటువంటి బోటు యొక్క వలలు కావచ్చు, బోటు యొక్క మరమ్మతులు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కూడా బోటు యాజమానులతో పాటు బోటు కార్మికులకు కూడా ఈ 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మత్స్యకారులు ఏమంటున్నారో తెలుసుకుందాం రండి. మత్స్యకార సేవల కోసం అని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం 20,000 రూపాయలని అందజేయడం జరుగుతుంది. అంటే ఈ 60 రోజుల పాటు మత్స్యకారులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఉండడం కోసం అని చెప్పేసి 20,000 రూపాయలు అందజేసింది. అంటే మీకు ఏమనిపిస్తుంది? 20,000 రూపాయలు ఇవ్వడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? 20,000 రూపాయలు మత్స్యకారుడికి ఇవ్వడం వల్ల ఎంతో కొంత జీవనోపాయం మాకు అందినట్లుగా, మాకు ఎంతో కొంత మాకు సహాయపడినట్లుగా ఈ ప్రభుత్వం అన్ని విధాలు మాకు అనుకూలంగా ఉందండి. అంటే మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయంటారా? అంటే ఈ 60 రోజుల్లో ఉండేటువంటి పని లేకుండా ఉంటుంది, దానికి ఏం చేయాలి, ఎలా ఉండాలి, మీ సమస్యలు ఏంటి, ఏ రకంగా ఉంటాయి? మా సమస్యలు అంటే మరి మా సమస్యలు ఇంక మరి ఈ 2 నెలల పాటు మాకు కష్టపడుకున్నంత వరకు మాకు సమస్యలు అలా ఉంటూనే ఉంటాయండి. కాకపోతే ఎంతోగానో ప్రభుత్వం మాకు సాయం చేస్తుంది కాబట్టి దాంట్లోనే అలాగే కొద్దిగా ఏదో మాది అలాగే అప్పసప్పు చేసుకొని దాని మీద అప్పసప్పు చేసుకొని మళ్ళీ గంగలోకి వెళ్తాం కదా, దాన్ని తీర్చుకుంటాం అనేసి ఈ డబ్బులతో పాటు కొద్దిగా అలాగే ఈ 2 నెలలు అలా సాగించేస్తాం. గత ప్రభుత్వమైనటువంటి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 2 నెలల వ్యవధిలో ఉండేటువంటి మత్స్యకారులకి 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మత్స్యకారుల సమస్యలు తెలుసుకొని మత్స్యకారులు వాళ్ళ సమస్యల పట్ల అవగాహన తీసుకొని 20,000 రూపాయలు ఇవ్వటం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉంది? సార్ ముందు 10,000 రూపాయలు ఇవ్వడం వల్ల మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు 20,000 రూపాయలు రావడం వల్ల కొద్దిగా కోలుకోవడం జరిగింది ఈ సంవత్సరం. అలాగే సగంలో సగం పడ్డాయి, సగంలో సగం పడలేదు. మత్స్యకారులకి అన్నట్టు వాళ్ళకి కొంతవరకే పడ్డాయి, కొంతవరకు తేడా అయిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులపై ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు జీవనోపాధి కోల్పోకూడదని చెప్పేసి ఈ 61 రోజు ఉండేటువంటి పీరియడ్లో మత్స్యకార సేవలు అనే పథకం ద్వారాగా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం చూసుకుంటే 10,000 రూపాయలు ఇవ్వడం మాత్రమే జరిగేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మీకు ఈ 60 రోజులకి గాను మీరు చేయవలసిన దానికి పనితీరు, మీకు కావాల్సింది నెట్లు అల్లుకోవటానికో లేదంటే ఏదైనా ఇతర బోటుకు సహాయం చేసేటువంటి డబ్బులు వినియోగించుకోవడానికి మీకు సహాయంగా అయిందనుకుంటున్నారా? అయింది సార్, చాలా అయింది. నిన్నాలంటే కింద సంవత్సరం అంటే 10,000 పడ్డాయి. 10,000 దేని కూడా ఉపయోగించుకోవాలి.
బతుకులకి మాకు సాలివి కాదు. ఇప్పుడు 20,000 పడ్డాయి కాబట్టి ఈ 2 నెలలు బోట్లు కట్టిన దానికి అలాగా ఇంట్లో రాసనకి వాటికి అన్నిటికీ సరిపోతుంది. మరి ఈ 2 నెలల పాటు మీరు ఏం చేస్తూ ఉంటారు? ఈ 2 నెలల పాటు ఏం కాదు, ఖాళీ సార్. బోట్ల దగ్గర వరకుంటే చేయడం, లేకపోతే ఖాళీగా ఉండడం అంతే తప్ప ఇంకెక్కడికి కూడా వెళ్ళి బయట వరకు వెళ్ళి పని చేయడం కష్టపడినాం సార్. ఇంకా ఫిషింగ్ హార్బర్ అలవాటు అయిపోయింది కాబట్టి, బోట్ల స్పీడ్ అలవాటు అయిపోయింది కాబట్టి ఇంక మేము ఎక్కడికి వెళ్ళా సరే కష్టపడలేదు, బోట్ల స్పీడ్లే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార సేవలు అని చెప్పేసి గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇస్తే, ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలని మత్స్యకారులకి ఇవ్వటం జరిగింది. దాన్ని మీకు అందాయా? అంటే ముందుగా మీడియా మిత్రులు అందరూ నమస్కారాలు. ఏదైతే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చాలా బెటర్. ఆ ప్రభుత్వం ఇచ్చేది 10,000 రూపాయలే ఇచ్చినప్పటికీ కూడా చాలా మంది అర్హులందరినీ కూడా తీసేయడము, నీకు ఇల్లు ఉందని, నీకు కరెంట్ వస్తుందని, లేకపోతే నీకు ఇంకోటి ఉందని చెప్పేసి చాలా మందిని గత ప్రభుత్వం వేరేయడం జరిగింది. అనేక సార్లు ఈ జేడీ ఆఫీస్కి వెళ్ళి కూడా మేము పోరాటం చేయడం కూడా జరిగింది. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వడం జరిగింది. ఒక 5%, 95% ఇచ్చినట్టే ఒక 5% ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. అవి కూడా అందరికి చెల్లిస్తామని చెప్పి మాట కూడా ఇవ్వడం జరిగింది. ఇకపోతే బోటు ఓనర్లు చేస్తున్న దుశ్చర్య అనేది ప్రభుత్వాలకు తెలియాలండి. అది ఏంటంటే బోటు ఓనర్తో పాటు ఒక 8 మంది కళాశాలు ఉంటారండి. ఈ 8 మంది కళాశాలు కూడా ఏటకే వెళ్తారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ 20,000 రూపాయలు ఏదైతే ఉందో మత్స్యకార భరోసా అనే దాని విషయానికి వచ్చేసరికి బోటు ఓనరు బోటుకి వెళ్ళిన కళాశాల ఆ టైం దించేస్తారు. వేరే వాళ్ళని వేరే వారి పేర్లు పెట్టేసి, వాళ్ళు కూడా మంచి ఫిషర్మెన్లే కాదంటలేదు, కానీ కష్టపడిన ఆ కార్మికుడికి ఇవ్వకుండానా మళ్ళీ కొత్తగా వచ్చిన కార్మికుడిని ఎక్కించుకోవడం, ఇట్లా 10% ఇది 10% నాదని చెప్పేసి ఈ విధంగా బోటు ఓనర్ల తాలూకు ఆలోచనలు ఉన్నాయి. కాబట్టి ఇది కూడా ప్రభుత్వ పెద్దలు కొద్ది దృష్టి సారించాల్సిందిగా కోరుకుంటూ, మరొక విషయం ఏమిటంటే ప్రభుత్వాన్ని విన్నవించుకోవాల్సిన విషయం ఏంటంటే, మేము 2 నెలలు వేట నిషేధిస్తాం. జూన్ జూలై 15 మళ్ళీ వెళ్తాం. అయితే గౌరవనీయులు చంద్రబాబు నాయుడు చెప్పాల్సిన విషయం ఏంటంటే, చంద్రన్న బీమా విషయం మీరు ఎలాగైతే ప్రభుత్వ హయాంలో ఎలాగైతే ఇచ్చేవారో, చనిపోయిన వెంటనే ఒక ఆశా వర్కర్ వచ్చి 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ డెడ్ బాడీ మనిషికి. అట్లానే మత్స్యగాడు అనేవాడు ఎవరైనా సరే ఇంటికి పెద్ద దిక్కే వాళ్ళు మాత్రమే ఆటకి వెళ్తారు. కుటుంబం మొత్తం ఇంట్లోనే ఉంటుంది. కానీ ఈ తుఫాన్లకి, గాలులకి, ఈ నాయాలకి ఒకవేళ మృత్యు సంభవించినట్లయితే తక్షణమే, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేస్ ప్రకటించింది, అది ఓకే. కానీ స్పాట్ లో ఆ బాడీకి, చనిపోయిన మత్స్యకారుడి శవానికి ఎంతో కొంత రూపాయలు ఇచ్చినట్లయితే, వెచ్చించినట్లయితే అవి అక్కడ జరుగుతున్న శ్మశానం ఏర్పాట్లు చేసుకోగలరని చెప్పేసి కోరుకుంటూ, ఇది కేవలం చంద్రన్న బీమా మీరు ఏ విధంగా అయితే ఇచ్చారో అదే దృక్పథంతో ఆలోచించి మత్స్యకారుల పట్ల, చనిపోయిన మత్స్యకారుడికి తక్షణమే ఎంతో కొంత సాయం ప్రభుత్వం నుంచి వచ్చిన సాయంగా మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. 21 రోజు పాటు సేవల్ని అంటే మీరు పొందలేరన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన మేరకు 20,000 రూపాయలని అందజేయడం జరిగింది. అంటే దాన్ని మీరు ఏ రకంగా వినియోగిస్తారు? ఇప్పుడు అసలు 20,000 రూపాయలు కాదండి, చాలా తక్కువ. అంటే ప్రతి కులాలకు కూడా ఒక రిస్ట్రిక్షన్స్ అనే ఒక నిషేధం అని ఉండదు. ఒక ఫిషర్ మ్యాన్కే 2 నెలల నిషేధం ఉంటుంది. మీరు ఏ కులాన్ని తీసుకుని సరే వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటే కంటిన్యూగా అవుతున్నారు. కానీ మా విషయానికి వస్తే 20,000 రూపాయలు తక్కువ. ఎందుకంటే పెరుగుతున్న ధరలకి, పెరుగుతున్న అద్దెలకి, పెరుగుతున్న డీజిల్కి సంథింగ్ ఏదైనా ఇచ్చే 20,000 రూపాయలు అయితే చాలా తక్కువ అండి. ఇదైతే మా వరకు అయితే చూసుకుంటే పోతే గత ప్రభుత్వం మరి 10,000 రూపాయలు ఇచ్చేది కదా. మరి ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు ఇచ్చేదానికి ప్రతి ఒక్కరికి చేరేలాగా అందజేసింది. మరి దానిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే గత ప్రభుత్వం ఇచ్చింది చాలా తక్కువ అండి. అది కూడా అర్హులైన వారందరినీ కూడా తప్పించేయడం. నీకు ఇల్లు ఉంది, నీకు పొలం ఉంది, నీకు కరెంటు బిల్లు వచ్చేస్తుంది, నీకు ఫ్రిడ్జ్ ఉంది, నీకు ఏసీ ఉంది, ఇట్లా అంటే సగటు మనిషి జీవించాలి అనుకునే దాని మీద కూడా ఆయన కొరడా వేయడం జరిగింది. ఇప్పుడు కరెంట్ అనేది ఎండాకాలం వస్తే ఎందుకు వాడమండి? వాడుతాం. దానికి కూడా మీరు బేస్ చేసుకొని అప్పుడున్న వాలంటీర్లు ఇంట్లోకి వచ్చేసి మీరు ఈ స్థాయికి మించి మీరు వాడాలని చెప్పేసి మీకు ఈ పథకం వర్తించని చెప్పేసి తీసేయడం. కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు అయితే సూపర్గా ఉందండి. మత్స్యకారుల పట్ల అంటే మా సాధక బాధకాలు కూడా వినడం జరిగింది. మొన్ననే వచ్చారు అచ్చెన్నాయుడు గారు. ఇంకా పెండింగ్ బిల్లులు ఉన్నాయండి. సబ్సిడీ వచ్చే ఆయిల్ సబ్సిడీకి ఇంకా ఒక 8 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. దానికోసం కూడా మాట్లాడడం జరిగింది మా మత్స్యకార నాయకులందరూ కూడా. దానికి కూడా మత్స్యకార మినిస్టర్ అయినవారండి గవర్నర్ అచ్చెన్నాయుడు గారు చాలా సానుకూలంగా దృక్పథంతో మాట్లాడడం జరిగింది. మేము కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాం, తక్షణమే ఆ నిధులను విడుదల చేసే విధంగా మా ప్రయత్నాలు చేస్తామని చెప్పడం జరిగిందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా వాళ్ళ సమస్యల పట్ల ప్రతి విషయాన్ని తెలుసుకొని వాళ్ళకి మత్స్యకార సేవల కింద 20,000 రూపాయలు ఇవ్వటం జరిగింది. అంటే ఇప్పుడు మీకు అందిందా ఆ డబ్బులు? అందేయండి. మరి దాన్ని దేనికి వినియోగించారు మీరు?
అంటే ఈ 45 రోజులు బోట్లే ఫిషింగ్ వెళ్ళవు కదా, దానికి సంబంధించిన రేషన్ ఇంట్లో రేషన్ వేసుకోవడం కానీ సామాన్లు కూరగాయలు కొనుక్కోవడం వాటికి ఈ 45 రోజులు ఉపయోగపడ్డాయి బాగానే. కానీ బోట్లోనే చాలా వరకు పడ్డాయి. నేను పడ్డాను కాబట్టి నేను సంతోషంగా చెప్తున్నాను, చాలా మంది పడలేదు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే మరి ఇబ్బంది పడతారు ఈ 45 రోజులు. వాళ్ళ కోసం కూడా కొంచెం ఆలోచించి కూటమి ప్రభుత్వం కొంచెం దగ్గరుండి చూసుకొని కొంచెం సాయం చేస్తే బాగుంటుంది కదా అని నా ఉద్దేశం అంతే. ఇంకేంటంటే చాలా మందికి తంబులు లేట్గా వేయడం వల్ల ఎన్పిసి లింక్ అవ్వకపోవడం వల్ల వాళ్ళు తర్వాత చేయించుకున్నారు, కానీ వెయిట్ చేస్తున్న డబ్బులు పడతాయేమో కొంచెం ఆస్తో చూస్తున్నారు. వాళ్ళకి వేస్తే ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని ఇంకా బాగుంది, పడలేని ఉగ్గాలు మళ్ళీ వేసారు కదా అని కొంచెం సంతోషంగా పడి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో కూడా వీళ్ళు ఓటేసే అవకాశాలు ఉంటాయి కదా పడే వాళ్ళకి కూడా. అది నా అభిప్రాయం అంతే. గత ప్రభుత్వంలో ఉండేటువంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు ఇవ్వటం మీకు ఏమనిపిస్తుంది? చాలా సంతోషం. ఎందుకంటే గత ప్రభుత్వంలో 10,000 ఇవ్వడం వల్ల కొంతవరకే సరిపోయేది 45 రోజులకి, అంతగా సరిపోయేది కాదు. ఈ 20,000 అనేది చాలా సంతృప్తిగా, అంటే 45 రోజులకి కొంచెం 5,000 ఒక 6,000 ఎక్స్ట్రా మిగులుతున్నాయి ఖర్చులన్నీ పోగా. ఇది చాలా సంతోషకరంగా విషయం. ఏంటంటే మళ్ళీ ఇంకోటి లాస్ట్ ఎలక్షన్ టైంలో ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆ సంవత్సరంలో మత్స్యకారులకి ఎవరు పట్టించుకోలేదు, ఆ డబ్బులు కూడా వేయలేదు లాస్ట్ ఇయర్. అప్పుడు చాలా బాధాకరమైంది. మా వ్యవసాయ వాళ్ళకి వెళ్ళే వాళ్ళందరికీ చాలా ఇబ్బంది అయిపోయింది. అప్పుడు ఎలక్షన్ కోడ్ రావడం, ఇలా పథకాలన్నీ ఆపేయడం, చాలా వరకు వేయిపోవడం వల్ల చాలా ఇబ్బంది అయిపోయింది. కానీ ఆ డబ్బులు కూడా వేస్తానని అనుకున్నారు, కానీ లేదు, ఏం లేదు. కానీ పెంచడం వల్ల ఒక 10,000 ఎక్స్ట్రా పెంచడం వల్ల మేము చాలా సంతృప్తి పడ్డాం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఈస్టర్ కవర్ అయింది కదా అని ఆ ఉద్దేశంతో కూడా చాలా సంతోషపడ్డాం. బాగానే ఉంది. అది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంతో ఆలోచించి ఆయన తీసుకున్న నిర్ణయం అంటే 60 రోజుల పాటు మత్స్యకారులకి ఎలాంటి సముద్రంలోకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు, వాళ్ళకి ఎలాగైనా సరే ఏదో రూపంలో అందించాలని చెప్పేసి 20,000 రూపాయలని అందించడం జరిగింది. అదే మత్స్యకారు సేవలు అనే ఒక పథకం ద్వారా. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే వేయడం మంచిదే. మాకు 2 నెలలు బోట్లు కట్టేస్తాం, చాలా పిల్లలు అందరూ ఇబ్బందిగా పడతాం. ఒక తెప్పలు కూడా వెళ్ళవు, బోట్లు కూడా వెళ్ళవు, కట్టేసి ఉంటాయి. తిన్నందుకు రేషన్ మాకు హ్యాపీగా ఉంది, ఇబ్బంది లేకుండా. చాలా మంది ఏంటంటే కొంతమందికి పడ్డాయి, కొంతమందికి ఈ కరెంటు బిల్లు వచ్చిందని ఇవి తంబేయాలని ఇవనేసి చాలా మందికి ఆపేశారు. ఆ సొల్యూషన్ మాకు దొరక్క డబ్బులు కూడా వేయలేదు కొంతమందికి వచ్చిన ఆపి. దాన్ని బట్టి అంటే అది పండుగలకు కూడా వేస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు అందరూ. వాళ్ళకి తల్లి పిల్లలతో ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఉండవు, 2 నెలలు ఇబ్బంది పడతారు. పనికి అక్కడికి వెళ్ళడానికి అవ్వదు. మాకు బోట్లు వెళ్తే వెళ్ళేట్టు, మాకపోతే ఉన్నట్టు. బోట్లు వెళ్తే మాకు ఆపి తిన్నందుకే తెచ్చుకుంటాం. గంగలోకి వెళ్ళేసి ఏదో మాకు జీవనోపయోగం ఉంటుంది అనమాట. గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 20,000 రూపాయలు దాన్ని కేటాయిస్తూ మత్స్యకారుల సమస్యల పట్ల ఆయన ఆలోచన విధానం మీకు ఏమనిపిస్తుంది? అంటే ఒకప్పుడు ధరలు కూడా కొంత అంటే ఎక్కువగా ఉండేవి. అప్పుడు ఒక ముందుట్లో 10,000 సరే, ఇప్పుడు ధరలు కూడా కొంచెం పెరిగిపోతుంది. ప్రతిదీ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. 10,000 సరే 20,000 ఇచ్చే మాకు ఇంకా హ్యాపీయే. 15,000 రేషన్ వేసుకున్న 5,000 పిల్లలకి అది చూసుకోవడానికి మాకు జీవనోపాధి బాగా. అది మన కిందట ఓట్లు ఎలక్షన్ వచ్చేటప్పుడు ఆ సీజన్లో బోట్లు కట్టే 10,000 ఎవరికి వేయలేదు. అవి ఇవి కలిపి 20,000 ఇస్తే హ్యాపీగా ఫీల్ అయ్యారు. 20,000 ఇచ్చిన దానికి అందరికీ మత్స్యకారులు అందరికీ ఫ్రీగా ఉండాలి, హ్యాపీ. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారులకి ఆలోచించి వాళ్ళ కష్టాలని తెలుసుకొని ఈ 60 రోజుల పాటు వాళ్ళు మత్స్యకారుల సేవలు అందించలేరన్న ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది మత్స్యకార సేవలు అని. దాన్ని మీరు 20,000 పొందారు కదా, ఏమనిపిస్తుంది మీకు? కూటమి వచ్చిన తర్వాత బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు బాగానే చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా బాగానే చూసుకుంటున్నాడు. 10,000 ఇచ్చాడు ఎవరు, జగన్. అది బాగానే ఉంది. కాకపోతే రైతులకు కొద్దిగా ఇబ్బంది చేస్తారనమాట. ఈ భూములు పెట్టి ఇటు పెట్టి కొద్దిగా చేయడం చేశారు. ఈ ఇయర్ బాగానే చేస్తున్నారు. 20,000 బాగానే ఇచ్చారు చంద్రబాబు నాయుడు. అది 60 రోజులకు బాగానే ఉంది. బోట్లు కూడా కొద్దిగా ఇబ్బందిగా ఉందన్నమాట. ఫిషింగ్లు కూడా కొద్దిగా బాగాలేవు అనమాట. ఇప్పుడు 15 నెలల నుంచి ఏం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. అలాగే కొద్దిగా ఇబ్బందులు ఉండి కొద్దిగా ఏదో సాయం అంటే సాయం కదా బాగానే చేస్తారు. ఇక కొద్దిగా ఇబ్బంది లేకుండా ఈ రోజుల్లో 60 రోజుల్లో బాగానే ఉంటుంది, బాగానే తింటున్నారు. అది అంటే ఈ ఇచ్చిన 20,000 రూపాయలను మీరు దేనికి వినియోగించుకున్నారు? అదే ఇంట్లోకి రాషన్కి ఏమైనా ఖర్చులకు అది ఇబ్బంది లేకుండా కొద్ది ప్రాబ్లం లేకుండా అంతా బాగానే ఉంది. ఈ 60 రోజులు కూడా బాగుంది. అంతగా
బాధ లేదనమాట. అదే పడకపోతే 20,000 అయిపోతే అప్పు ఇచ్చిన వారు ఎవరు ఉండరు. అలాగా చాలా కోట బియ్యం తినుకొని ఉండాలి. ఏదో మంచి బియ్యం ఏదో మంచి బియ్యం తీసుకొని రాసిన తీసుకొని కాయగూరలు కొనుక్కొని ఇబ్బంది లేకుండా చాలా బాగుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు 10,000 మాత్రమే ఇచ్చారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 20,000 ఇచ్చారు. అంటే 10,000కి 10,000 పెంచి 20,000 ఇవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉంది, బాగానే ఉంది. ఇప్పుడు ముందు 10,000 ఇచ్చి అంతకుముందు చంద్రబాబు నాయుడు పెట్టే కదా పెంచారు. ఇది ఒక టైంలో 5,000, ఆ తర్వాత జగన్ వచ్చిన తర్వాత 10,000, అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ 10,000, అలాగే 20,000 పెంచారు. అలా బాగానే ఉంది. ఇప్పుడు అలా పెంచుకొని పోతున్నారు. మంచిదే కదా, మా ప్రజలకు చేయడం చాలా గొప్పతనమే కదా. ఇప్పుడు మేము బాగుంటే కదా వాళ్ళు బాగుంటారు. అది అంతా బాగానే ఉంది. బోట్లు కూడా కొద్ది ఇబ్బందులు, ఫిషింగ్లు కూడా లేదు 10 నెలల నుంచి. కాకపోతే అలాగా ఏదో వేసిన దానికి సంతోషం పడుతున్నారు. సంతోషం, అంతా బాగానే ఉంది. మత్స్యకారుల సేవలు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల కోసం అని చెప్పేసి 20,000 రూపాయలు అందజేయడం జరిగింది. దీని పట్ల మీరు ఎలా చూస్తున్నారు? గతంలో అన్సీజన్ 2 నెలలు, ఆ 2 నెలలకు జీవనోపాధి కోసం 20,000 రూపాయలు పవన్ కళ్యాణ్ గారు మ్యానుఫ్యాక్చర్లను అనౌన్స్ చేశారు. దాని మీద ఈ ప్రభుత్వం రాగానే, కూటమి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో కూడా ఈ 4వ నెల 15వ తారీఖుని రిలీజ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. అదే ప్రకారంగా 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ 20,000 రూపాయలు మత్స్యకార భరోసా కింద అందరి జీవనోపాధి కోసం రిలీజ్ చేయడం, బ్యాంకులు వేయడం జరిగింది. అందరూ చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే గతంలో 10,000 ఇచ్చేవారు, ఇది 20,000 చేయడం వల్ల చాలా వరకు అప్పుడు 10,000 రూపాయలు సరిపోయేదని కూడా పెట్టాం, మేము మాట్లాడాము. అయితే ఈ ప్రభుత్వం వచ్చి 20,000 చేశారు. చాలా సంతోషంగా అందరూ భావిస్తున్నారు. ఇప్పుడు మాకు ఇంకా రాబోయే ఇంకో 10,000 రూపాయలు లాస్ట్ ఇయర్ ఉండిపోయింది. అది కూడా మొన్న అచ్చెన్నాయుడు గారు వస్తే అది కూడా ఇప్పించండి సార్ అని చెప్తే దాని కూడా కోసం ఆలోచిస్తానని కూడా చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారుల సేవలు అని చెప్పేసి 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది మీకు అందిందా? అందేసి తంబేశానండి. మనకి వచ్చింది. తంబేయకపోతే రాబో డబ్బులు అన్నాను. తంబేసి అంతా అతను పేరు వెళ్తుంది అన్నాడు. ఆ పేరు వెళ్ళగాలి 20,000 రూపాయలు క్యాష్ బ్యాంకులోకి వెళ్ళి మరి 20,000 రూపాయలు మీకు సరిపోతుందా? 20,000 అలా సరిపోతుందండి. ఏళ్ళకి వెళ్తే ఉన్నట్టుగా నాకు లేదు. మరి గత ప్రభుత్వం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చేది కదా వైఎస్ఆర్సీపీ. ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 20,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి ఆయన మీ మత్స్యకారుల సమస్యల పట్ల తెలుసుకొని మరి 20,000 రూపాయలు అది 20 ఇచ్చాడు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? మాకు మంచోడి 20,000 రూపాయలు ఇచ్చాడు. మంచి అతను 20,000 జగన్ ఉన్నాడంతే ఏడు సాయం చేశాడు. ఏం సాయం చేశాడు? ఇతను రాగాలి ఎగ్గాలి, అతనికి ఓటు వేసి అన్ని వేసి ఇతనికి భద్రము ఇచ్చాడు. ఇలాగా జరగదు మీకు ఏటుగా జరగదు అనుకుని 20,000 రూపాయలు చేశాడు. అది మీకు హ్యాపీ అనిపిస్తుంది. 20,000 రూపాయలు మరి దేనికి వాడారు మీరు? ఏటు కావాలి అలాగే ఫీజులు, పిల్లల ఫీజులు అన్నిటికి కట్టుకోవడం, ఇంత వంట సరుకు వంట వేసుకోవడం అన్ని బాగా వేసాడు. 20,000 రూపాయలు ప్రతి ఓడు 20,000 రూపాయలు వేసాడు బాగా. మీకు గత ప్రభుత్వం 10,000 రూపాయలు ఇచ్చేది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకారుల సమస్యల పట్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతి విషయాన్ని తెలుసుకొని మత్స్యకారులకి ఉండేటువంటి బాధలు ఏ రకంగా ఉంటాయో దాన్ని తొలగించాలన్న ఆలోచనతో ఆయన 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. మీకు అందే ఆ డబ్బులు? అంతే సార్, అంతే. అందరం అంటే మాకు చాలా ఆనందంగా ఉంది. అప్పుడంతే ఫస్ట్లోనంతే 10,000 ఇచ్చేవాడు. సగం మంది పడివి కాదు. మరి 2 నెలలు అంతే ఇక్కడ ఇంట్లో అద్దెలు కట్టుకోను పిల్లలకి వాళ్ళకి మరి పంటలకి పబ్బాలకి మరి తిన్నందుకు వీటికి వాటికి మరి లేక చంద్రబాబు నాయుడు వచ్చేసి 20,000 రూపాయలు ఎప్పుడైతే అన్నాడో అందరికీ ఆనందంగా ఉంది. కాకపోతే కొంతమంది 12 కొద్దిగా బాధపడుతున్నారు. అయ్యగాడు పడ్డాయని తాళగడ కొద్దిగా ఆనందంగా ఉంటారు. మాలాగా మాకు పడ్డాయి కాబట్టి పడ్డాయని చెప్తున్నాం. 12 సగం మంది చాలా మంది ఉన్నారు. వాళ్ళకి కూడా పడినట్టుగా ఉంటే కొద్దిగా అందరూ సంతోషంగా ఉంటారని చెప్పి. అంటే మీకు 20,000 రూపాయలు అందే కదా, మీరు దేనికి వినియోగించారు? ఏటికి వినియోగించామంటే ఇంటి అద్దె కట్టుకున్నాం సార్. పిల్లలకి బట్టలకి ఎట్లా తిన్నందుకు రాసిన గేసం మరి 2 నెలలు ఎక్కడికి వెళ్ళంది కావదు. మాకే ఇక్కడ ఉండాలా, ఎక్కడికి వెళ్ళంది కావదు. మరి 2 నెలలు మరి ఎవరు ఇచ్చేస్తారండి మాకు? ఈ పనులకి వాటికి మాకు తెలియదు. ఉన్నది ఒకటి గంగపాటు ఒకటే, బయట పని మాకు తెలియదు. ఉన్న నేపం ఈ పనులు చేసుకుని బతుకుతాం. మరి 20,000 పడ్డాయి అంతే కొన్ని ఆనందంగా ఉంది. కాకపోతే 12 కొంచెం ఇబ్బంది పడుతున్నారు అంతే, ఇంకేమీ లేదు. మా కళాశాల 10 మంది వెళ్తాం. 10 మందిలో 5 పడ్డాయి, 5 పడలేదు. వాళ్ళు బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళకి మళ్ళీ 12 1000 2,000 ఎత్తేసి మళ్ళీ కళాశాలకు అందరికి ఇవ్వడం జరగడం జరుగుతుంది. అదే 20,000 ఒకసారి ఒకటి పడ్డాయి ఇచ్చినట్టుగా ఉంటే బాగుంటుంది.